అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక శుభవార్త అయితే మిమ్మల్ని ఉత్సాహంతో నింపబోతుంది. మరి వృశ్చిక రాశి వారికి మార్చి 13వ తేదీన గురువారం రోజున ఎటువంటి శుభవార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా వృశ్చిక రాశి వారు ఎవరైతే చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారికి 13వ తేదీన మార్చి గురువారం రోజున మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, మీ దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఎదురవబోతున్నాయి, అయితే ఆ ప్రతికూలమైనటువంటి అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతార్చన మీరు చేయవలసి ఉంటుంది అనేటటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారు వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో మంచి లాభదాయకమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలను రేపటి రోజున అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీ రంగాల్లో పెద్దల సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. అంటే మీ రంగాల్లో అంటే మీరు ఎటువంటి రంగంలో అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రంగాల్లో మీరు పెద్దల నిర్ణయాన్ని తప్పకుండా పాటించాలి. అప్పుడే మీకు వారి యొక్క సహకారం మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఒక విషయం ఇంట్లో పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఆ తర్వాత మీరు చేపట్టేటటువంటి రంగాల్లో మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితంగా ఉంటుంది. అలాగే ఒక మంచి ప్రణాళికలతో మీరు ముందుకు సాగేందుకు మంచిగా వృద్ధి కూడా చెందుతారు. ఇక రేపటి రోజున కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త చంచలంగా వ్యవహరించాలి. ఇంకా వృశ్చిక రాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా మనకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అంటే సంతాన సమస్య కానీ వివాహ సమస్య కానీ ఇలా ఎటువంటి సమస్య అయినా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ ఒక చక్కని పరిష్కారాన్ని ఫోన్ ద్వారా మనకు తెలియపరుస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 8338555161. మరి వృశ్చిక రాశి వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ను రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఎటువంటి విధంగా ఉంటుందో తెలియజేయబోతున్నానండి. ఇప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో మీరు మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అని చెప్పుకున్నాం కదా. అంటే మీరు ఏదైనా కానీ ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ లేదంటే అవి ఇక మాకు అసలు ఏమాత్రం కూడా లాభదాయకంగా లేవు అని చెప్పి వదిలేసినటువంటి పనులు కూడా మీరు కాస్త ఏదైనా కానీ రేపటి రోజున సాహసం చేసి ఒక మంచి నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే అందులో మీకు మంచి లాభం అయితే కనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కానీ లేదంటే అది చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆలోచనతో అక్కడే ఆగిపోయినటువంటి నిర్ణయాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రేపటి రోజున నిరభ్యంతరంగా మీరు చక్కగా సాగించుకోవచ్చు. అందులో మీరు మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలను అయితే చవి చూడబోతున్నారు. అలాగే మంచి కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారు. ఇంకా మీకు రేపటి రోజున ఉద్యోగంలో ఏదైనా కానీ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే వాటిని కూడా మీరు చాకచక్యంగా అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా చూసుకోగలుగుతారు. అలాగే ఎవరైతే ప్రమోషన్ల కోసం చక్కగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మంచి ఉత్సాహాన్ని నింపేటటువంటి శుభవార్త అయితే మీకు ఎదురవబోతుందని చెప్పుకోవాలి. అలాగే కొన్ని సంఘటనలు మీకు మంచి జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. అంటే కొన్ని ఏదైనా కానీ మీకు తెలియకుండా లేదంటే మీకు తెలిసి కూడా ఇది ఈ విధంగా జరిగిందా, అయ్యో నిజమా అన్నట్లుగా ఆశ్చర్యపరిచే విధంగా అలాగే ఇప్పుడిప్పుడే మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా మీకైతే కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా రేపటి రోజున మీరు తీసుకోవాల్సి ఉంది. అంటే చిన్నపాటి అనారోగ్యాలకు గురైనా కూడా అటువంటి ఏదైనా కానీ అదేముందులే అని చెప్పి తేలిగ్గా తీసివేయకుండా ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి వైద్యుడిని సంప్రదించి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను మీరు తప్పకుండా పాటించవలసి ఉంది. కాబట్టి ఏదైనా కానీ 1-2 సార్లు ఏదైనా చిన్న అంటే అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి ఏముందులే అన్నట్లుగా పట్టినట్లుగా కాకుండా కొంచెం ఇంట్లోనే మీకు అంటే ఆ చిన్నపాటి అనారోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ మీరు తగు జాగ్రత్తలు పాటించడం లేదంటే వైద్యుని సంప్రదించడం ఇలాంటివి చేయాలన్నమాట. అలాగే ప్రతికూలతలను వృశ్చిక రాశి అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన మీకు చాలా చక్కగా మేలు చేకూరుతుందండి. అన్ని విధాలుగా మీకు
రేపటి రోజున చాలా చక్కగా గడవబోతుంది. ఎటువంటి ప్రతికూలతలు కనిపించడం లేదు. అలాగే ప్రయాణాలు కూడా చక్కగా సాఫీగా సాగించుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైనా కానీ కుటుంబంతో కలిసి చక్కగా బయటకు వెళ్ళి ప్రశాంతంగా గడపడానికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. సమయం అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మార్చి 13 గురువారం రోజున అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా సాఫీగా సాగిపోవడానికి మీకు చాలా ఆనందంగా మీ మనసుకు ఉత్సాహంగా నింపుకోవడానికి ఒక మంచి అవకాశం అని రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఇక గురు అనుగ్రహం పొందడానికి కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించవచ్చు. అలాగే సాయిబాబా వారి ఆలయాన్ని సందర్శించడం ద్వారా రేపటి రోజున మీకు గురు అనుగ్రహంతో కూడా ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలున్నా కానీ, అంటే రోజు మొత్తం అనుకూలంగా కాకుండా ఏదైనా కాసేపైనా కొంచెం సమయమైనా కానీ ప్రతి ఒక్క మనిషికి ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మీకు మంచిగా అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా రేపటి రోజున ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః అని చెప్పి స్వామివారి యొక్క నామస్మరణ చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.